గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజుది వ్లాగ్ కొంచెం డిఫరెంట్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది వ్లాగ్ కాదు, నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బోల్డ్ అని కిచెన్ టిప్స్. ఫస్ట్ కిచెన్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా ఎగ్ యూస్ చేస్తున్నట్టయితే దాన్ని డైరెక్ట్గా అన్ని ఎగ్స్ని ఒకే దాంట్లో ఎప్పుడు పగలగొట్టకూడదు. మనకి తెలీదు ఏ ఎగ్ ఖరాబ్ అయి ఉంటుంది అని చెప్పి. సో మనం ఎప్పుడైనా ఎగ్ పగలగొట్టినప్పుడు వేరే ఒక చిన్న గిన్నెలో పగలగొట్టుకోవాలన్నమాట. అండ్ మనం చూడాలి ఆ ఎగ్ స్మెల్ ఎలా ఉంది, ఆ ఎగ్ ఎలా ఉంది అన్నది చూసి మెయిన్ ఎగ్స్ దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఎగ్స్ మీద డేట్ రాసి ఉంటుంది, అవైతే పర్లేదు. కానీ డేట్ రాయనివి మనం తెచ్చి ఉంచేస్తాం కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో, దాని తర్వాత యూస్ చేస్తున్నట్టయితే ఈ టిప్ యూస్ చేయండి, మనకి చాలా తెలుస్తుంది అనమాట. ఇంకా ఎగ్ కరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేడి చేయండి. ఎగ్ కనుక మునిగితే అది మంచిది, తేలితే అది మంచిది కాదు. అది ఒక టిప్ కూడా తెలుసుకోండి ఎప్పుడైనా. మరి ఇంకొకటి ఏంటి అంటే, ఎగ్స్ అనేవి మార్నింగ్ తీసుకుంటేనే మంచిదంట కంపేర్ టు రాత్రి. అండ్ ఏవైనా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు ఎగ్ని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దాంట్లోని తెలియకుండా మనకు కొన్ని ఎలర్జీస్ని ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది. అండ్ కడుపు కాడైనప్పుడు ఇలాంటప్పుడు ఎగ్స్ తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తొందరగా ఫస్ట్ పిల్లలకి ఇవ్వకపోతేనే మంచిదన్నమాట. ఫస్ట్ బోల్డ్ అని ఎగ్స్ ఇచ్చేయకుండా ఒక చిన్న వైట్ తినిపించడం, అంటే టెస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం కొంచెం తినిపించి చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి గట్టిగా కడుపు నొప్పి వస్తుంది, ఎగ్ సూట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. మా ఇంట్లో అయితే మా మమ్మీ ఇంత చిన్న ఎగ్ తిన్నా కూడా తనకి అసలు సూట్ అవ్వదు. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకి పిల్లలకి ఏది పడదు అని తెలుసుకోవడం చాలా చాలా కష్టమైన పని. సో ఎగ్ కనుక పడకపోతే కడుపు నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మీ పిల్లలకి తెలియకుండా కడుపు నొప్పి వస్తుందంటే మేబీ ఎగ్ సూట్ అవ్వదేమో, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు ఎగ్ని బీట్ చేసి దాంట్లోని కొద్దిగా సాల్ట్, పెప్పర్, తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తే మీకు ఎంత టేస్టీ బయట మార్కెట్లో దొరికేలాంటి బ్రెడ్ ఆమ్లెట్స్ అన్నవి రెడీ అవుతాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్న పిల్లలు అంటే మరీ నెలల పిల్లలు అని కాదు, 3-4 ఇయర్స్ పిల్లలు అని నా ఉద్దేశం అనమాట. తర్వాత మనం బ్రెడ్ యూస్ చేస్తాం కదా, దీన్ని కొంచెం ఒక 2-3 బ్రెడ్స్ యూస్ చేసిన తర్వాత దీన్ని ప్యాక్ చేయడం అనేది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అండ్ ఈ మధ్యన నేను టిక్టాక్లోనే దీంట్లోని టిక్టాక్ రీల్స్ వీటన్నిటిలో ఒక ట్రిక్ చూశాను. ఆ ట్రిక్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బ్రెడ్ యూస్ చేసిన తర్వాత దాన్ని ఇలా ట్విస్ట్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ కవర్ని వెనక్కిలాగా ఫ్లిప్ చేశానమాట. ఎంత నీట్గా ఎంత ముద్దుగా అయిపోయిందో మన బ్రెడ్ ప్యాకెట్ అన్నది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా, బయట కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టినా ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. అండ్ గాలి కూడా వెళ్ళదు. సో మీ బ్రెడ్ అన్నది 3 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. 3 days తర్వాత బ్రెడ్ తినకూడదు కాబట్టి 3 days అని చెప్పాను అనమాట. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసినప్పుడు ఐరన్ ప్యాన్లో కానీ నాన్ స్టిక్ ప్యాన్లో కానీ చేస్తేనే అది టేస్టీగా వస్తుంది. సరిగ్గా అంటకపోతే ఆ ప్యాన్ బాగుంటుంది అనమాట. మీకు తెలుసా, ఐరన్ ప్యాన్ లేదా అల్యూమినియం ప్యాన్ ఏవైతే మనం యూస్ చేస్తామో అప్పుడు అది ఫస్ట్ కొన్నప్పుడు నాన్ స్టిక్లా ఉండదు కదా, బాగా నీట్గా రావు కదా. అప్పుడు రోజు కనుక వాటిలో మనం ఆమ్లెట్స్ ఇలాంటివి వేస్తే చాలా మంచి గ్రీసీగా అయిపోద్ది అనమాట ప్యాన్. తర్వాత టిప్ వచ్చేసి, మన దగ్గర ఎప్పుడైనా ఓపెనర్ లేకపోతే మనం ఈ నైఫ్తో కూడా మనం ఓపెన్ చేయవచ్చు. సేమ్ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్ని ఆ చిన్న సందులోని పొడిస్తే దానికి కొంచెం గ్యాప్ వస్తుంది. అలా 2 వైపులు చేస్తే, ఇక్కడ నేను 2 వైపులు చూపిస్తున్నాను కదా, 2 వైపులు చూస్తే మీరు ఈజీగా మూత ఓపెన్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న నైఫ్తో. అండ్ మీకు ఎప్పుడైనా పెప్సీ, కోక్ తెచ్చినప్పుడు ఈ ఓపెనర్స్ లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ పెప్ బాటిల్స్లని ఉండేవి కావు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉండేవి కావు. అప్పుడు మనకి గాజు బాటిల్సే ఉండేవన్నమాట. గాజు బాటిల్స్ కోసమని ఓపెనర్లు ప్రతి ఇంట్లో ఒక మేక్ అయితే గ్యారెంటీగా దోపి ఉండేది. బట్ ఇప్పుడు ఈ బాటిల్స్ వచ్చిన తర్వాత మన ఓపెనర్స్ ఉండట్లేదు. సో ఈ సీజర్ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల కోసం. పిల్లలకి సిజర్స్ ఇవ్వడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్ సిజర్స్ దొరుకుతాయండి, చేతులు కట్ అవ్వని సిజర్స్. కుషాల్కి సిజర్స్ యూజ్ చేయడం చాలా బాగా వచ్చు. సో దానికి నేను ఇస్తే వాడు పేపర్ కటింగ్లో కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటాడనమాట.
అండ్ నాకు ఎక్కువ పని ఉంది అన్న టైంలో నేను తనకి ఇలా పేపర్ బ్యాగ్స్ లేదా చిన్న చిన్న పేపర్స్ ఇలాంటివి ఇస్తాను. వాడు వాటిని కట్ చేస్తూ కొంచెం సేపు ఆడుకుంటాడు. బట్ బీ కేర్ఫుల్, వాళ్ళ మీద ఒక నజరేసి ఉంచండి. హాయ్ ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా బోల్డ్ అండ్ టిప్స్ గురించి. మీకు అన్నిటికన్నా ఏ టిప్ ఫేవరెట్ అన్నది నాకు కింద చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నా ఫేవరెట్ టిప్ అయితే ఆ బ్రెడ్ ప్యాకెట్ మూసేది. మై గాడ్, అది నా లైఫ్ని ఎంత ఈజీ చేసిందో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్లోని ఒక వియర్డ్ ప్యాకేజింగ్తో ఒక మోల్ ఉంటుంది. అండ్ ఇది ఎంత బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుంది. చాలా అంటే చాలా హెల్ప్ అయింది అనమాట. టిక్ టాక్లోనో రీల్స్లోనో నేను చూశాను. నాకు నచ్చినవి నేను మీతో అలాగే షేర్ చేస్తూ ఉంటాను కదా, అలాగే ఇది షేర్ చేస్తున్నాను. ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ. ఇంకా బోల్డ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను, పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లలకి స్కిన్ డ్రైగా అవ్వకుండా చూసుకోవడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ జనవరి, ఈ ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో అనమాట. ఇందులోని మమా ఎర్త్ డీప్ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ ఇదొకటి మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. లైక్ సూపర్ ఉంటుంది, చాలా చాలా మైల్డ్ ఉంటుంది. వాళ్ళ స్కిన్ని అస్సలు డ్రై చేయదు, చాలా నీట్గా ఉంటుంది. మనం అప్పుడప్పుడు బాడీ లోషన్ స్కిప్ చేసినా పర్లేదు అనమాట ఇది అప్లై చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఎక్సెస్ ఆయిల్స్ని రిమూవ్ చేయదు వాళ్ళ బాడీ నుంచి. అండ్ ఇది మీ అందరికీ తెలుసు కదా, సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, pH బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇది పుట్టిన పిల్లల నుంచి 5 years పిల్లల వరకు యూజ్ చేయొచ్చు, పెద్దలు కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు నేను కూడా స్నానం చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. స్మెల్ సో గుడ్. అండ్ ఇందులోనే వచ్చేసి టియర్స్ ఫ్రీ అనమాట. బై మిస్టేక్ మీరు మొహానికి స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి వెళ్ళిపోయిన ఆ ఫోమ్ అన్నది వాళ్ళంత తొందరగా కళ్ళు మండవు. మరి కళ్ళు మండవు అంటే షాంపూ తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళలో వేసేమని కాదు. ఫోమ్ ఏదైనా కంట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ కళ్ళు మండవు అండ్ వెంటనే టియర్స్ అనేవి రావు. అంటే అంత మైల్డ్ అని చెప్పడం అనమాట. దాన్ని బట్టి ఇందులో కోకోనట్ బేస్డ్ క్లెన్సర్ అనమాట ఇది. నేను మీ అందరికీ తెలుసు మమా ఎర్త్ ఈజ్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. వీళ్ళంతా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, అందుకని ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. మనం మమా ఎర్త్ లో పర్చేస్ చేసిన ప్రతిసారి వాళ్ళు మన తరపున ఒక ప్లాంట్ కూడా నాటుతారు. మీరు వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ ప్లాంట్ ఫొటోస్ కూడా కనిపిస్తాయి అనమాట. మ్యానుఫ్యాక్చర్ అయింది 2020 సెప్టెంబర్ లో. మనం యూజ్ చేయొచ్చు ఆగస్ట్ 2022 వరకు. మంచిగా ఉంటది, ఏం కలర్ ఏమి ఉండదు. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అండ్ మీ పిల్లల బాడీ మీద చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే చాలా మీ పిల్లల బాడీకి చాలా చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. అంతే, వాళ్ళు సాయంత్రం బాగా ఆటల్లో చెమటల్లో వచ్చినప్పుడు మంచిగా దీంతో మీరు వాళ్ళకి స్నానం చేస్తే వాళ్ళొక పీస్ఫుల్గా వాళ్ళు పడుకుంటారు రాత్రి. సో స్నానం ఎంత ఇంపార్టెంటో మంచి బాడీ వాష్ యూస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది ఒక ఇన్ఫర్మేషన్. దాంతోపాటు వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్, ఫస్ట్ క్రై, మరి ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలోనే అవైలబుల్గా ఉంటాయి. నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది. నా కూపన్ కోడ్ వచ్చేసి Sireesha 21 అనమాట. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది ఫ్రమ్ మమా ఎర్త్ వెబ్సైట్. మీరు మమా ఎర్త్ వెబ్సైట్లో మాత్రమే నా కూపన్ కోడ్ పనిచేస్తుంది. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయండి. అండ్ ఇంకా టిప్స్ కంటిన్యూ అవుతున్నాయి, వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. బై. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, పిల్లలకి ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తామో వాళ్ళ మెంటల్ యాక్టివ్నెస్, మెంటల్ హెల్త్ అన్నది అంత బాగుంటుంది. చాలా చాలా యాక్టివిటీస్ అన్నవి చేయించాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో కాబట్టి మనం అసలు యాక్టివిటీస్ చేయించలేకపోతున్నాము. సో మెల్లిమెల్లిగా మనం బ్యాక్ టు నార్మల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకి ఎంత ఆడించగలిగితే వాళ్ళకి అంత మంచి స్లీప్ వస్తుంది. సో తప్పకుండా రోజుకి కనీసం 1 hour అయినా వాళ్ళు ఫుల్గా స్వెటీ అయ్యేటట్టుగా వాళ్ళకి ఇష్టమైన ఆట ఆడించండి. ఏ ఆట లేకపోతే జస్ట్ పెరగెడుతూ ఉండండి. మీరు వాళ్ళ వెనకతలు పరిగెట్టండి, వాళ్ళు మీ వెనకతలు పరిగెడుతూ ఉంటారు. అండ్ కుషాల్ వాళ్ళ నాన్న బ్యాడ్మింటన్ ఆడుతున్నంతసేపు కుషాల్ ఇలా పరిగెడుతూ ఉంటాడు అనమాట. నేను వాడిని అసలు కూర్చోవద్దు, నన్ను పట్టుకో, నేను పట్టుకుంటా, అలా ఏదో ఒకట ఆట ఆడిస్తూ ఉంటాం అనమాట. సో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ సో ఇంపార్టెంట్. వాళ్ళ డైజెషన్ బాగుంటుంది, వాళ్ళ హెల్త్ ఓవరాల్గా బాగుంటుంది. అండ్ ఇంకొక మాటతోనే ఈ వీడియో నేను చేస్తాను, ప్రతిదీ మన వల్లే అని మనం అనుకోకూడదు. లైక్ పిల్లల హెల్త్ అప్పుడప్పుడు పాడవుతే చాలామంది మమ్మీలు నేను బాగా చూసుకోకపోవడం వల్లే వాడు అయిపోయాడు అన్నట్టు అయిపోతూ ఉంటారనమాట. అలా ఏం అవడానికి నెసరీ లేదు. వాళ్ళది ఒక బాడీ, వాళ్ళ బాడీలో కూడా అప్పుడప్పుడు అప్సెట్స్ అవుతూ ఉంటాయి. సో బీ స్ట్రాంగ్, ప్రతిదీ మందే అన్న గిల్ట్లోకి ఎప్పుడు ఫిక్స్ అయిపోకండి. వాళ్ళకి బాగా చదవస్తుంది, ఒకవేళ బాగా చదవట్లేదు అంటే కూడా నా వల్లే చదవట్లేదు అని దుఃఖి అవ్వకుండా ఎలా చదివిస్తే బాగుంటుంది అన్నది ఆలోచించండి. ఓకేనా? డోంట్ బీ సో గిల్టీ.
అండ్ ఇవి నా చిన్న చిన్న సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్, కొంచెం నా మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీ అందరితో షేర్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏ టిప్ ఎక్కువ నచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.